బిల్డప్ బిల్డప్ బిల్డప్. ఏంటి సినిమా అంతా ఇదేనా? ఏంట్రా స్వామి అసలు? మనం ఉంటుంది అసలు 2025లోనేనా? ఇంకానా? సరేలే, మరి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఫస్ట్ అయితే డైరెక్ట్గా మనం డైరెక్టర్ కోసమే మాట్లాడేసుకుందాం. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు, మార్క్ యాంటనీ. సినిమా మీరు చూసే ఉంటారు, చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ డైరెక్టర్ అనమాట. నిజంగా ఈయనే తీసారా లేదా ఇంకెవరైనా తీసారా అని అనిపిస్తుంది, లేదా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరో వచ్చి తీసారేమో అనిపిస్తుంది. ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అనమాట. తెలుసు కదా, గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అన్నానంటే మీకు ఏ కబాలి అలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లా ఉంటది ఈ సినిమా. అక్కర్లేని ఎలివేషన్లు, నాన్ సింక్ డైలాగులు, పవర్ఫుల్ ఎలివేషన్లు. ఏంటో అసలు నాకైతే అర్థం కాలేదు. ఒక 2 months బ్యాక్ పట్టుదల అని ఒక మూవీ రిలీజ్ అయింది అజిత్ది. ఆ మూవీ రివ్యూ కూడా నేను చేశాను. మూవీ రివ్యూలో నేను చెప్పినట్టే హాలీవుడ్ స్టాండర్డ్స్ చూపించారు సినిమాలో. స్టోరీ లైన్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ టైప్ లో ఉన్నాయని చెప్పా. ఇదైతే అసలు అలా లేదు, అసలు దాంతో కంపారిజనే లేదు. ఇంకా అజిత్ యాక్టింగ్ కోసం నేను ఏం మాట్లాడాలి? అజిత్ మంచి యాక్టరే, చాలా పెద్ద స్టార్ తమిళ్లో. ఈ సినిమా కూడా ఈ తమిళ్ ఫ్యాన్స్ కోసం చేసినట్టు ఉంది. నేను యాక్టింగ్ కోసం ఈ సినిమాలో పెద్ద మాట్లాడలేను. ఇచ్చిన క్యారెక్టర్ అలాంటిది కాబట్టి మరి తప్పదు. సో నేను అజిత్ కోసం నెగిటివ్ గా ఏం మాట్లాడను, సినిమా కోసం అయితే మాట్లాడతాను. త్రిష అజిత్ది మంచి పేరు అందరికీ తెలిసిన విషయమే. పట్టుదల సినిమాలో కూడా వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంటది. ఈ సినిమాలో కూడా బాగానే ఉంది పేరు. కాకపోతే స్టోరీ సరిగ్గా లేకపోతే ఎంత మంచి పేరు అయితే ఏంటి. ఈ సినిమాలో చాలా మంది విలన్స్ ఉంటారు, అందులో సీనియర్ విలన్స్ కూడా ఉన్నారు, బాలీవుడ్ విలన్స్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే మెయిన్ విలన్ అర్జున్ దాస్. అంటే అర్జున్ దాస్ నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు, అసలు అర్జున్ దాస్ చేయాల్సిన సినిమా కాదు. అర్జున్ దాస్ చేసిన గెటప్ గానీ ఆ వాయిస్ గానీ అసలు ఏమి సింక్ అవ్వలేదు, చాలా నాన్ సింక్ గా ఉంది. అసలు అర్జున్ దాస్ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. అర్జున్ దాసే మెయిన్ విలన్ ఈ సినిమాకి. నిజం చెప్తున్నాను, మరి తమిళ్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ తెలుగులోనైతే వరస్ట్ డబ్బింగ్ భయ్యా. చాలా క్యారెక్టర్స్ వరకు తెలుగు డబ్బింగ్ అసలు సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే వరస్ట్ కే వరస్ట్. అసలు మ్యూజిక్ అయితే ఎంగేజింగ్ గా లేదు, చాలా అవుట్డేటెడ్ గా ఉంది. జీవి ప్రకాష్ గారు కొంచెం ఈ మధ్యన సినిమాలో చాలా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు కానీ అతను చేసిన సినిమాలే ఫ్లాప్ లో అవుతున్నాయి. అతను కొంచెం ఆ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్. హీరోగా చేసేస్తున్నారు, మ్యూజిక్ చేసేస్తున్నారు, రెండు ఇలా మేనేజ్ చేయడం కష్టం అవుతుందేమో. సో నా నుండి సజెషన్ ఏంటంటే మీరు రెండిట్లో ఏదో ఒకటే కంటిన్యూ అవ్వండి. మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సనే, కానీ రెండు మేనేజ్ చేయలేకపోతున్నారని నాకు అర్థమైంది. సో ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి, మీరు ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ కొడతారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరే అలా ఉందంటే ఇంకా సాంగ్స్ కోసం నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కూడా చాలా వర్స్ట్ గా ఉన్నాయి. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో గానీ అసలు హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఆ స్టెప్పులు ఏందో, ఈ అలోమా డోలోమా ఆ సాంగ్స్, తమిళ్లో కొన్ని ఫేమస్ సాంగ్స్ ఉంటాయి కదండి, మీమ్స్ లో ఈ మధ్యన కొన్ని సాంగ్స్ వైరల్ అయ్యాయి కదా, అవి అక్కడక్కడ ప్లే చేయడం, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు. అది అసలు అలా పెడితే కామెడీ అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, మరి అది ఏ కామెడీ నాకైతే తెలియదు. తమిళ కామెడీ అనుకుంటా, సాంబార్ కామెడీ. కమెడియన్ సునీల్ గారు కూడా ఉన్నారు, అజిత్ పక్కన తిరుగుతూ ఉంటాడు అనమాట పిఏ కింద. పెద్ద కామెడీ ఏం లేదు, ఫన్ లేదు, ఏం లేదు. అండ్ టైగర్ ష్రాఫ్ ఫాదర్ జాకీ ష్రాఫ్ కూడా ఉన్నారు, అతను కూడా విలనే. అతన్ని పవర్ఫుల్ గా వాడుకోలేకపోయారు. విలన్ అంటే అసలు చాలా పవర్ఫుల్ గా చూపించాలి. అండ్ సినిమాలో ఏంటంటే ప్రతి సీను ప్రతి షాట్ హీరోకే బిల్డప్, మొత్తం ఎలివేషన్లు. విలన్లు అందరూ ఎరుపప్పలంట, హీరో పెద్ద గ్యాంగ్స్టర్ అంటే మొత్తం విలన్స్ అందరూ భయపడిపోతారంట. ఇప్పుడు నేను అప్పుడు పుష్ప రివ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను. పుష్ప సినిమా నాకు ఎందుకు యావరేజ్ గా అనిపించిందంటే ఆ జాతర షాట్ ఒక్కటే నచ్చింది, జాతర సీన్ ఒక్కటే నచ్చింది, మిగతాదంతా ఎందుకు నచ్చలేదు. ప్రతిసారి హీరోకి బిల్డప్ అంటే విలన్స్ అందరూ ఎరుపప్పులు. షెకావత్ అంత పెద్ద పోలీస్ ఆఫీసర్, అతను కూడా ఎరుపప్పేనంట. మరి ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. పెద్ద పెద్ద స్పెయిన్ అలాంటి కంట్రీస్ లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ ఉంటారంట, వాళ్ళందరూ హీరోని చూసి భయపడతారంట. అండ్ దరిద్రం ఏంటంటే ఈ సినిమాలో ఇదో పెద్ద స్పాయిలర్ కూడా కాదు, బొక్కలో స్పాయిలర్లే కానీ ఈ సినిమాలో జాన్ విక్ ని, మనీ ఈస్ట్ లో ప్రొఫెసర్ ని, అండ్ ఓన్లీ తెలుసు కదా అదే కొరియన్ యాక్టర్, అతన్ని కూడా పెట్టుకొని వీళ్ళు ముగ్గురిని పెట్టుకొని బొమ్మ క్యామియోలు. అసలు ఎలాగ ఆలోచన వచ్చిందో నాకు అర్థమయ్యేది, చాలా క్రింజ్ గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సలార్ లో చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు కదా, నాకు తెలిసినంత వరకు అయితే తన ఏజ్ ఒక 16 to 18 ఉంటది అనుకుంటా. సినిమాలో తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుసు కదా, మలయాళం హీరోయిన్. తనకు ఒక 25-26 years ఉంటాయి. అసలు ఇంత చిన్న పిల్లడికి అంత పెద్ద గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంటది భయ్య? అసలు లాజికల్ లేవు సినిమాలో. సో మరి తమిళ ఆడియన్స్ సూపర్ తురుమ్ అంటున్నారు, ఎందుకో నాకైతే అర్థం అవ్వలేదు. అప్పుడు లాస్ట్ టైం పట్టుదల రిలీజ్ అయినప్పుడు తమిళ్లో హిట్ చేశారు, కానీ ఈ సినిమా గుడ్ బ్యాడ్ ఉగ్లీ
ఇది ఎంతైతే పాపులర్ చేసి హైప్ చేస్తున్నారో దానికి అంత హైప్ చేయలేదు. ఇక్కడే మనకు అర్థమైపోయింది ఈ తమిళనాడు వాళ్ళ టేస్ట్ ఏంటో. వీళ్ళకి అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తీసి న్యాచురల్ గా తీసి అలా తీస్తే వీళ్ళకి నచ్చదు. సో ఫైనల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు. సో మీరు కూడా చూడకండి. మీరు డయట్ ఫ్యాన్ ఆఫ్ అజిత్ అయితే వెళ్ళండి. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1 స్టార్. ఆ 1 స్టార్ కూడా ఎందుకు ఇచ్చాను నాకే తెలియదు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్.